అందశ్రీ ప్రకృతి మలచిన కవి, తెలంగాణ సామాన్యుని గుండె చప్పుడు తన పాటలో చెప్పినాడు. 1950 వందే మాతర గీతం స్వాతంత్ర స్ఫూర్తిని ఎలా నింపిందో మన తెలంగాణ కీర్తిని అలాగే నిలిపింది ఈ జయ జయ హే తెలంగాణ అన్న గీతం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ గీత రచయిత అందశ్రీ గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. నదిపై కవిత రాసేందుకు తానే యావత్ ప్రపంచంలోని నదులన్నీ చుట్టూ వచ్చిన ఒక తన గుండెనే నదిగా మార్చిన మానవీయ కవి అందశ్రీ. మాయమైపోతున్నాడన్న మనిషైన వాడు అన్న పాటలో ఎంత తాత్వికత ఉందో గంగ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్న అందశ్రీ గారి ఈ సన్మానంలో మీరందరూ కూడా పాల్గొన్నారు. కరతాళ ధ్వనుల ద్వారా అందశ్రీ గారికి శబ్దరూప నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ గౌరవనీయులైన తోపారపు గంగాధర్ గారు, ఆచార్య టి గంగాధర్, మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బిడ్డడు, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫినార్ట్స్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్న ఆచార్య గంగాధర్ గారు, ఈ బాబు కార్డ్లెస్ అమ్మా, హలో నమస్కారం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా జయ జయ తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిన్నటి 10 సంవత్సరాల కాలములో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపమైతే అది గుళ్ళల్లో పెట్టుకోవడానికి ఈ అమ్మ తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ప్రతిరూపకంగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకునే అమ్మగా, అమ్మకు తెలంగాణ అమ్మకు శరణాగతి శరణాగతి శరణాగతి. జై తెలంగాణ. అందశ్రీ గారికి అభినందనలు, ధన్యవాదాలు, అభివాదాలతో ప్రొఫెసర్ గంగాధర్ గారిని సన్మానం అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ సీఎం గారు, అలాగే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, పెద్దలు ఈ సన్మాన వేదిక దగ్గర రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ